నమస్తే N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టారిఫ్లపై చర్చలు జరిపేందుకు సిద్ధమని మరోమారు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జపాన్, సౌత్ కొరియాల ప్రతినిధులు చర్చలకు వస్తున్నారని వివరణ. వరుసగా రెండోసారి వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ. హోమ్, వెహికల్స్, పర్సనల్ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు. భారత్ కు రేపు 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రానా అప్పగింత కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్న అజిత్ దోవల్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది. అది ఎప్పుడైనా రావచ్చు అన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్. వర్క్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. గెజెట్ విడుదల చేసిన కేంద్రం. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం సందర్శించిన తెలంగాణ సీఎం. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించి ఆశ్రమ విశిష్టతలను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి. పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని చూసిన డిప్యూటీ సీఎం. పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు. మంత్రి సవిత సమక్షంలో బాహాబాహీకి దిగిన బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గాలు. వైఎస్ జగన్ విమర్శించే స్థాయి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు లేదు. మాజీ ఎమ్మెల్యే తోపుతూర్తి ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. ట్రంప్ టారిఫ్ వార్. భారీ నష్టాల్లో మొదలైన భారత స్టాక్ మార్కెట్లో. పరుగుల వర్షం కురిసిన మ్యాచ్. లక్నోపై 4 పరుగుల తేడాతో ఓడిన కోల్కతా. అమెరికా నుంచి భారీ ఎత్తున సుంకాలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం విదితమే. తమ దేశం విధించే సుంకాలకు అనుగుణంగానే ఆయా దేశాలపై తాను టారిఫ్లు వసూలు చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తాజాగా ఈ టారిఫ్లకు సంబంధించిన కీలక వివరాలను ట్రంప్ వెల్లడించారు. మంగళవారం వైట్ హౌస్ లో కేబినెట్ సభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా టారిఫ్లతో అమెరికాకు కనివినేరుగని రీతిలో డబ్బు వచ్చి పడుతోందన్నారు. రోజుకు $2 బిలియన్ అమెరికా ఖజానాలో జమవుతున్నాయని తెలిపారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని వస్తువులపై వసూలు చేస్తున్న కనీస టారిఫ్ సొమ్ము కూడా ఇందులో ఉందన్నారు. కాగా టారిఫ్ల విషయంలో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ విషయంలో జపాన్, సౌత్ కొరియా దేశాల ముందుకు వచ్చాయని చెప్పారు. ట్రంప్ జపాన్ పై 24%, సౌత్ కొరియాపై 25% ప్రతీకార సుంకాలు విధించారు. దీనిపై చర్చించేందుకు ఆయా దేశాల ప్రతినిధులు వాషింగ్టన్ వస్తున్నారని ట్రంప్ వివరించారు. మరోవైపు తాను విధించిన ప్రతీకార సుంకాలకు చైనా కౌంటర్ గా 34% పన్నులు విధించడంపై ట్రంప్ మండిపడ్డారు. చైనాపై అదనంగా 50% పన్ను విధించారు. చైనాపై గతంలో 20% పన్ను వసూలు చేస్తుండగా ట్రంప్ 34% ప్రతీకార సుంకాలు విధించారు. తాజాగా 50% అదనపు సుంకాలతో చైనాపై అమెరికా విధించిన పన్ను మొత్తం 104%కి చేరింది. ఈ పన్నులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు ట్రంప్ పేర్కొన్నారు. The first 4 years we had the most successful country in history in terms of economics. We had 88% increase in the stock markets. We had an 88% increase. There's never been any president that had an 88% increase. We had 88%
and there are a lot of happy people. And I think we're going to do much better than that this time, because this time I'm doing what I want to do with respect to the tariffs. I think we're going to do much better. And just remember the numbers. When you get up to $2 billion a day, $2 billion a day, they're saying, sir, can't be that, can it? I said, yeah, it can. It's the biggest transaction ever made. This is bigger than any deal. You guys, some of you work for companies. Your companies are peanuts. I don't care how big they are. Compared, this is the largest transaction in the history of our country. And don't let some of these politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. Congress takes over negotiating. Sell America fast, because you're going to go busted. You don't. I just saw it today. A couple of your congressmen said, I think we should get involved in the negotiation of the tariffs. Oh, that's what I need. I need some guy telling me how to negotiate. I tell you, the happiest people in the world would be China. They wouldn't be paying 104%. I tell you, they'd be paying no percent. We'd be paying them 104%. That's the beauties. These guys, we gotta. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేటును 2.25% మేర తగ్గించింది. దీంతో 6.25% నుంచి 6% రెపో రేటు వచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో హోమ్ వెహికల్, పర్సనల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. కాగా ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణ దిశలోనే ఉంది. 2025 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.6% దిగొచ్చింది. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ క్రమంలోనే బలహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేటును తగ్గించింది. ఇక ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో యుఎస్ కు కీలక ఎగుమతిదారుగా ఉన్న ఇండియాలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు దేశీయంగా వినియోగం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కొనసాగించేందుకు వడ్డీ రేట్లపై ఆర్బీఐ కోత విధించింది. And now I come to the decisions of the Monetary Policy Committee. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions and outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహూర్ రానాను రేపు భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ దర్యాప్తు అధికారులతో కూడిన బృందం రేపు తెల్లవారుజామున అమెరికా నుంచి భారత్ కు తీసుకురానుందని సమాచారం. భారత్ కు చేరుకున్న తర్వాత రానాను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంటుంది. ఈ అప్పగింత కార్యక్రమాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన రానా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా LETలో చురుకైన పాత్ర పోషించాడు. ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టిన పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి ప్రయాణ పత్రాలు సులభంగా ఇప్పించడంలో రానా కీలక పాత్రను పోషించాడు. అనంతరం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ఏజెన్సీ నుంచి లాజిస్టిక్స్ వ్యూహాత్మక మద్దతుతో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు. ముంబై ఉగ్రవాదాడిలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ ను సజీవంగా పట్టుకున్నారు. ఇక విచారణ అనంతరం అతన్ని ఉరితీశారు. కాగా ఈ దాడుల్లో వెనుక సూత్రధారి రానాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ ఇక జూన్ 2020లో అమెరికాను భారత్ అభ్యర్థించింది. అప్పగింతకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది. రానా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. తనను భారత్ కు అప్పగించడాన్ని నిలిపివేయాలంటూ కోరుతూ ఠాగూర్ రానా దాఖలు చేసిన పిటిషన్ అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో ఉన్నాడు.
ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. ఇక మరో మహమ్మారి అనివార్యమని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు. WHO పాండమిక్ అగ్రిమెంట్ పై జెనీవాలో నిర్వహించిన 13వ పునః ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యావరణాలను గుర్తు చేశారు. ఇక పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని, అది ఎప్పుడైనా సంభవించవచ్చని హెచ్చరించారు. అందుకు 20 ఏళ్లు పట్టవచ్చు లేదా రేపే సంభవించవచ్చని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు కూడా మరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా సృష్టించిన విలయాన్ని మనందరం చూసామని, ఈ మహమ్మారి కారణంగా అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని చెప్పినప్పటికీ ఆ సంఖ్య 2 కోట్లు దాటి ఉంటుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తుందని ఆయన పేర్కొన్నారు. వర్క్స్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లు ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందింది. విషయం తెలిసిందే. ఇక దీనిని అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వర్క్స్ సవరణ బిల్లు చట్టం మారింది. ఈ చట్టాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఇక మరోవైపు ఈ వర్క్స్ చట్టంపై కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేవియట్ విశేషణ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని సుప్రీంకోర్టును కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించారు. సబర్మతి ఆశ్రమంలో సాగిన మహాత్మా గాంధీ జీవన విధానం, ఆశ్రమ విశిష్టతలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో గాంధీ వారు వాడిన చెరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు గాయాలైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక తన కుమారుని శంకర్ ను చూశారు. చేతులు, కాలకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేయడంతో మార్క్ శంకర్ కు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. పవన్ అక్కడికి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతోనే తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి మార్క్ ను వేరే గదికి మార్చినట్టు తెలుస్తోంది. ఇక మరో 3 రోజుల పాటు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. My wholehearted gratitude and heartfelt namaskars to Honorable Prime Minister Sri Narendra Modi ji for giving me a call and assuring me that everything is going to be all right. And he gave a great support through Indian High Commission in Singapore. In a tragic incident which happened today, my son is being a part of it. And they were supposed to attend a summer camp with 30 students, and it resulted in some fire accident. And I was doing a particular under because and particularly vulnerable tribal groups related. Some road foundation is there, which is called Adavitalli Bata. I've been visiting there. So today morning I got a call from my wife around 8ish or 8:30. This kind of incident happened. Suddenly I got a call from the school, and they asked me in a panic call. I said they asked me to come to the school. Some fire accident happened. But when I heard it, actually I thought it was a very simple, some kind of very simple incident. But then later I realized the magnitude of that. And even when a kid had to lost life in this, and a lot of children are in a hospital right now, and my son is going through right now, and I think under general anesthesia and going through bronchoscopy. And Honorable Prime Minister Sri Narendra Modi ji has I got a call from PMO and saying that he heard about the incident, and he said whatever has to be done from our side, it will be done. And Honorable PMO has initiated dialogue with Indian High Commissioner over there, and whatever additional whatever support could be done through them, at least try to
conveyed them to extend it. I'm very extremely grateful and కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. పట్టాంచె నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తుంది. ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీలేవో అర్థమైపోయింది. రేవంత్ రెడ్డిని మాటలు తప్ప చేతులు లేవన్నది ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని అన్నారు. ఇక మేము వస్తే ఫార్మాసిటీ భూములని రైతులకు వాపసిస్తామన్నారు. ఇప్పుడేమో 16,000 ఎకరాల ఫార్మాసిటీ కోసం స్వీకరిస్తామని ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? నీ పేగులు విక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు సొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా విక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయనని కలుస్తలేరు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. వైసీపీ అధినేత జగన్ ఇలాఖా పులివెందులలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పులివెందుల పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. క్రమంలో ఈ రోజు పులివెందుల్లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇరు వర్గాలకు చెందిన వారు బాహాబాహీకి దిగారు. సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత ఆధ్వర్యంలో జరిగింది. ఆమె సమక్షంలోనే ఇరు వర్గాలు గొడవకు దిగాయి. వేదికపై రామ్ గోపాల్ రెడ్డి ఉండకూడదని, వేదిక దిగిపోవాలని బీటెక్ రవి వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు కూడా పోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం విస్తృత స్థాయి సమావేశం సజావుగా కొనసాగింది. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని, ఆయన కారణంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త బీసీ నేత కురుబ లింగమయ్య హత్యకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎస్ఐ సుధాకరే కారణం, ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాష్ రెడ్డి బుధవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మ పన్నాలు, నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? 27వ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా? పోనీ నువ్వు వెళ్ళావు కదా, నువ్వే కదా ఎస్హెచ్ఓ, వెళ్ళావా? దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురుబ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా, పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారుల పైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు, ఆమె తమ్ముళ్ళ కొడుకులు, ఆ కురువ లింగమయ్య పైన కానీ వారి కుమారుల పైన కక్ష పెంచుకున్నది అందుకు కదా? మరి 27 దాడి జరిగి 28 దాడి జరిగి జయచంద్రారెడ్డి ఇంటి పైన నీ వైఫల్యం వల్ల 30వ తేదీ హత్య జరగలేదు అదే గ్రామంలో, లింగమయ్య హత్య జరగలే. మరి 28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కాదా? నువ్వు పోయి కొండయ్య గంతిమర్రి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కాదా? ఇంత దిగజారాలనా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటున్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకొని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా,
ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకొని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకొని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు చెప్పను సుధాకర్. ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ సంఘటనలో, ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిమూత్ర వేయించుకున్నారే. ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేదు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని, ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని, ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్? ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా రుణాలు తీసుకున్న మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మోదీతో మాట్లాడుతూ తనకు హిందీ రాదని చెప్పారు. దీంతో పర్వాలేదు, మీరు తెలుగులోనే మాట్లాడండి అంటూ మోదీ ప్రోత్సహించారు. అనంతరం ఆమె తన నేపథ్యాన్ని వివరిస్తూ 2019లో కెనరా బ్యాంక్ రీజనల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ లో జనపరా నార జూట్ బ్యాగుల తయారీపై 13 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత కెనరా బ్యాంక్ వాళ్ళే 2 లక్షల ముద్రా రుణం ఇచ్చారు. 2019 నవంబర్లో వ్యాపారం మొదలు పెట్టాను. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడంతో 2022లో బ్యాంక్ అధికారులు 9.5 లక్షల రుణం ఇచ్చారు. ప్రస్తుతం నా దగ్గర 15 మంది గృహిణులు పనిచేస్తున్నారు. వారంతా గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో శిక్షణ పొందిన వారే. ఒకప్పుడు అక్కడే శిక్షణ పొందిన నేను ఇప్పుడు నాలాంటి మహిళలకు బోధిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటానని ఆ మహిళ పేర్కొన్నారు. ఏపీ మహిళ ఎదుగుదలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నాకు హిందీ రాదు సార్, తెలుగులో చెప్తాను. అవునా సార్. సార్ నేను నాకు 2009లో మ్యారేజ్ అయింది సార్. హౌస్ వైఫ్గా ఉన్నాను 2019 వరకు. మన కెనరా బ్యాంక్ ఆర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే నేను ట్రైనింగ్ తీసుకున్నాను జూట్ బ్యాగ్స్కి 13 days ప్రోగ్రామ్. బ్యాంక్లో చెప్పి నాకు 2 lakhs లోన్, ముద్రా లోన్ శాంక్షన్ చేయించారు సార్. అప్పుడు నేను 2019 నవంబర్లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను. కెనరా బ్యాంక్ వాళ్ళు నన్ను నమ్మి నాకు లోన్ ఇచ్చారు సార్ 2 lakhs. ఏమీ షూరిటీ లేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. వితౌట్ షూరిటీ 2 lakhs లోన్ శాంక్షన్ అయింది. తర్వాత 2022లో మళ్ళీ కెనరా బ్యాంకు నా రీపేమెంట్ చూసి 9.5 lakh లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్. ఇప్పుడు నా దగ్గర 15 members వర్క్ చేస్తున్నారు. 2 लाख से शुरू किया, 9.5 लाख तक पहुंच गए. ఎస్ సార్. How many people are working with you? 15 members సార్. 15. All are housewives, all are RCT trainees. Rural self-employment training institute में training jute. I am also jute faculty also. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 104% సుంకాలను విధించనున్నట్టు ప్రకటించారు. అమెరికా సుంకాలపై చైనా వెనక్కి తగ్గపోవడంతో తాజాగా కొత్త సుంకాలను ప్రకటించారు. క్రమంలో వాణిజ్య యుద్ధం భయాల నేపథ్యంలో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి చేరుకున్నాయి. ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు మొదలయ్యాయి. మొన్నటి రికార్డు స్థాయి నష్టాల నుంచి మంగళవారం కోలుకున్న మార్కెట్లకు చైనాపై విధించిన సుంకాలతో మార్కెట్ మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఇవాళ ఆర్బీఐ ఎంపీపీ నిర్ణయాలను ప్రకటించనుంది. బుధవారం మార్కెట్లు క్రితం సెషన్స్ తో పోలిస్తే సెన్సెక్స్ 73,673.06 పాయింట్ల వద్ద నష్టాలు మొదలైంది. ప్రారంభంలోని సెన్సెక్స్ 554.02 పాయింట్ల పతనమైంది. ప్రస్తుతం స్వల్పంగా కోలుకొని 184.62 పాయింట్ల నష్టంతో 7,442.45 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ సైతం స్వల్పంగా కోలుకొని 72.7 పాయింట్ల నష్టంతో 22,443.15 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ట్రేడింగ్ లో దాదాపు 364 షేర్లు లాభపడగా 422 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో హెచ్సిఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ప్రధాన లాభపడగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా,
సిఫ్లా ఓఎన్జీసీ నష్టపోయాయి. ఈడెన్ గార్డెన్స్ లో భారీ స్కోరు నమోదైన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. హోరాహోరీ మ్యాచ్ లో కొద్దిలో గెలుపును చేజార్చుకుంది. 239 పరుగుల లక్ష్య ఛేదంలో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేయడం ఆ జట్టు పోరాట పటిమను చాటుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 81, నికోలాస్ పూరన్ 87, ఐడిన్ మార్క్రమ్ 47 పరుగులు చేశారు. అనంతరం భారీ టార్గెట్ ఛేదించినందుకు బరిలో దిగిన కోల్కతా జట్టు సొంత గడ్డపై జూలు విదిల్చింది. కెప్టెన్ అజింక్య రహానే 35 బంతుల 8 ఫోర్లు 2 సిక్స్లతో 61 పరుగులు చేయగా వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్ క్వింటాన్ డికాక్ 15 మరోసారి నిరాశపరిచినప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ 13 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్స్లతో మరో 30 మరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో రింకు సింగ్ పోరాడిన ఫలితం లేకపోయింది. రింకు సింగ్ 15 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 24 పరుగులు అవసరం కాక కోల్కతా జట్టును 19 పరుగులకే చేసి ఓటమి పాలైంది. రవి బిష్ణోయ్ విసిరిన ఆ ఓవర్లో రింకు సింగ్ 2 ఫోర్లు 1 సిక్స్ కొట్టగా హర్షిత్ రాణా ఒక 4 కొట్టాడు. ఇక విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోవడంతో కోల్కతా శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, సాదుల్ ఠాగూర్ 2, అవేష్ ఖాన్ 1, ఇక దిగ్వేష్ రాఠీ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టారిఫ్లపై చర్చలు జరిపేందుకు సిద్ధమని మరోమారు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు. జపాన్, సౌత్ కొరియాల ప్రతినిధులు చర్చలకు వస్తున్నారని వివరణ. వరుసగా రెండోసారి వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ. హోమ్, వెహికల్స్, పర్సనల్ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు. భారత్ కు రేపు 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణా అప్పగింత కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్న అజిత్ ధోవల్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది. అది ఎప్పుడైనా రావచ్చు అన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్. వర్క్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. గెజెట్ విడుదల చేసిన కేంద్రం. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం సందర్శించిన తెలంగాణ సీఎం. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించి ఆశ్రమ విశిష్టతలను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి. పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని చూసిన డిప్యూటీ సీఎం. పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు. మంత్రి సవిత సమక్షంలో బాహాబాహీకి దిగిన బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గాలు. వైఎస్ జగన్ విమర్శించే స్థాయి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు లేదు. మాజీ ఎమ్మెల్యే తోపుతూర్తి ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. ట్రంప్ టారిఫ్ వార్. భారీ నష్టాల్లో మొదలైన భారత స్టాక్ మార్కెట్లో. పరుగుల వర్షం కురిసిన మ్యాచ్. లక్నోపై 4 పరుగుల తేడాతో ఓడిన కోల్కతా.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు.